జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన సిగ్గుపడాలి, ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ ఈ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా స్టేట్ ఫండ్స్ లో పెట్టడం జరిగింది. స్టేట్ ఫండ్స్ లో దాదాపు 6-7 సార్లు టెండర్ పిలవడం జరిగింది, రాలేదు. కాంట్రాక్టర్ రావడం జరిగింది, డబ్బులు అడగడం జరిగింది, కమిషన్లు, లోకల్ లీడర్స్ డబ్బులు ఇలాక వాళ్ళు పనిచేయలేదు, ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళా అదే సేతుబంధం కింద అదే స్కీమ్ లో మేము చేసిన పనినే మళ్ళా టెండర్ తీసి ఇప్పుడు వాళ్ళకు కావాల్సిన కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ను పట్టుకొని సో ఇప్పుడు టెండర్ వేయించి ఈ రోజు భూమి పూజ చేసే కార్యక్రమాన్ని చేస్తాను. అంటే క్రెడిట్ చోరీ తప్ప వేరే ఏం లేదు. ఆయనే ఒప్పుకున్నాడు కదా వాళ్ళ కమిషన్ల కోసం ఆగి పని చేయలేకపోయినామని చెప్పి. కాంట్రాక్ట్ టెండర్ పిలిపించినారు కానీ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన బడ్జెట్ కూడా అలాట్ చేయలేని పరిస్థితిలో ఉన్నది పరిస్థితి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ అలాట్మెంట్ చేపించడం జరిగింది. బడ్జెట్ అలాట్మెంట్ చేపించిన తర్వాతే టెండర్స్ పిలవడం జరిగింది. అవన్నీ చేయడానికే ఇన్ని రోజులు టైం పట్టింది. మేము మొదలు పెట్టాం, తొందరగా కంప్లీట్ కూడా చేస్తాం, చేసినాకే మేము మాట్లాడతాం. ఈ మంచి పనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఏమంటే మాట్లాడినారు. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏమడిగారా మిమ్మల్ని? నువ్వు మీ అల్లుడే కదా సీఎం, నువ్వు రాజుగారు మామవే కదా, 5 ఏళ్లలో నువ్వు ఎందుకు పూర్తి చేయాలా అన్నాడు. కమలాపురం ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మినిస్టర్గా బాధ్యత తీసుకొని ఆయన వచ్చి చేసినాడు కాబట్టి ఆయనకు ఆ మాట్లాడే హక్కు ఉంది. నీకు మాట్లాడే టాపిక్ లేక డైవర్ట్ చేయడానికి ఆ యొక్క మీద కామెంట్ చేస్తావు, ఆ యొక్క డబ్బులు కలెక్ట్ చేస్తుందని. ఏం సంబంధం మన ఆర్ఓబికి ఆ యొక్క కలెక్ట్ చేసేదానికి? వాళ్ళది ఎప్పుడు పెట్టే చెయ్యే, వాళ్ళకేం డబ్బులు లేక కాదు, అక్కడ ఉండి కలెక్ట్ చేసుకోవాల్సిన కర్మ ఆయనకు పట్టడంలే. అంటే మీ బతుకులు ఎప్పుడు ఇంతే. ఆర్ఓబి టాపిక్ డైవర్ట్ కావాలా, దీనికి మాకు మంచి పేరు రాకూడదు, అంతే కదా.